నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవిశ్వాసానికి అనుకూలంగా 40 మంది కార్పొరేటర్ల సంతకాలు చేశారు. నేడు కలెక్టర్కు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వనున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ మెజారిటీ సాధించింది. నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవిశ్వాసానికి అనుకూలంగా 40 మంది కార్పొరేటర్ల సంతకాలు చేశారు. నేడు కలెక్టర్కు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వనున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ మెజారిటీ సాధించింది. ఈ కార్పొరేట్ అవిశ్వాసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు సంబంధించి అవిశ్వాస తీర్మానం అయితే మరికొద్ది సేపట్లో కలెక్టర్ టేబుల్ మీదకి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కల్పిస్తున్నాయి. 2-3 రోజుల నుంచి కూడా పొలిటికల్ గా కూడా పెద్ద చర్చ అయితే మాత్రం కొనసాగుతుంది. ఎవరైతే మేయర్ పోట్లూరు శ్రవంతిని దించేందుకైతే మాత్రం సర్వం సిద్ధమైనట్టు కూడా మనం తెలుసున్న పరిస్థితి చెప్పాలి. అయితే పోట్లూరి శ్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత ఆమె నాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తోటి కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. కానీ ఆవిడ అలా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే లాస్ట్కి ఎన్నిక కొనసాగిన పరిస్థితి చెప్పాలి. అయితే ఏదైతే మేయర్ శ్రవంతిని మీద కొంత అవినీతి ఆరోపణలు, మేయర్ శ్రవంతి భర్తతో జయవర్ధన్ తో పాటు వీళ్ళపైన మాత్రం పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏదైతే సాక్షాత్తు ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి అనేక రకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా తారుమారు చేసినట్లు కూడా, అంటే మార్టిగేజ్ రిలీజ్ చేసి నిధులు కూడా కొల్లగొచ్చినట్టు కూడా వాళ్ళపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో మేయర్ని ఎప్పుడన్నా సరే మేయర్ కి గండం ఉందంటూ కూడా చర్చ సాగినట్టు పరిస్థితి. అయితే అవిశ్వాసం ప్రకటించేందుకైతే 4 ఏళ్ల సమయం పడుతుంది. 4 ఏళ్లలో అవిశ్వాసం పెట్టేందుకైతే మాత్రం కోర్టు నుంచి కూడా ఎలాంటి అనుమతులు రావు. ఖచ్చితంగా ఇది న్యాయపరమైన చిక్కులు వచ్చేటువంటి పరిస్థితుల నేపథ్యంలో 4 సంవత్సరాలు పూర్తయినటువంటి కాలం పరిధి పూర్తయిపోయింది. కాల పరిధి పూర్తయిపోయిన తర్వాత మేయర్ పై అయితే మాత్రం అవిశ్వాసం పెట్టేందుకైతే మాత్రం కూటమి నేతలు సిద్ధమయ్యారు. నిన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ తొలుత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళందరూ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎవరైతే టీడీపీకి మద్దతు తెలిపినటువంటి కార్పొరేటర్లు, అలాగే కీలక నేతలు వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశమైన పరిస్థితి చెప్పాలి. మేయర్ ని ఎవరిని ఎన్నుకోబోతున్నారని మాత్రం కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇది ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో దీనికి దేవరకొండ సుజాత మరొక పేరు కూడా పరిశీలన ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే దేవరకొండ సుజాత కానీ మరొకరికి ఈ స్థానం ఇస్తారా, లేకపోతే దీన్ని ఇలాగే కొంత సస్పెన్స్ లో ఉంచి డిప్యూటీ మేయర్ ఎవరైతే రూప్ కుమార్ యాదవ్ ని ఇన్ఛార్జ్ మేయర్ గా ఉంచుతారా అనేది మాత్రం కొంత సంశయం అయితే మాత్రం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ అవిశ్వాస తీర్మానానికి మాత్రం 40 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిసినట్లు కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి చెప్పాలి. అయితే వీళ్ళందరూ కూడా 54 మంది కార్పొరేటర్లు ఉంటే 54 మంది కూడా వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా కూటమి నేతలతో అధికార పార్టీతో అయితే మాత్రం వచ్చినట్టు పరిస్థితి అని చెప్పాలి. వీరు మొత్తం ఈ కార్పొరేటర్లు అందరికి సంబంధించి ఏదైతే మిగతా 14 మంది కార్పొరేటర్లు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత న్యూట్రల్ గా ఉన్నప్పటికీ 40 మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలియాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా కూడా అవిశ్వాస తీర్మానం ఖచ్చితంగా మేయర్ ఓడిపోయేటటువంటి పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. పోట్లూరి శ్రవంతికి మాత్రం ఇది గడ్డు కాలంగానే భావించాలి. అంటే అనూహ్యంగా ఆ రోజు ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, అలాగే ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ మధ్య ఇరు వర్గాల మధ్య కొంత వాదోపవాదంలో కొంత ఉద్రిక్త నడుమ పోట్లూరి శ్రవంతికి ఆ రోజు మేయర్ గా కూడా అవకాశం వచ్చింది. కానీ ఈ రోజు ఏదైతే ఇదే ఉద్రిక్తత మంత్రి నారాయణ అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య కూడా వస్తుంది. ఖచ్చితంగా ఈ గ్యాప్ కొనసాగుతున్నట్టు కూడా పొలిటికల్ సర్కిల్ లో పెద్ద చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పాలి. కానీ ఇద్దరు కూడా చాలా సౌహృదమైన వాతావరణంలో నిన్న చర్చలు కొనసాగాయి ఇరువురు నేతల మధ్యలో. ఖచ్చితంగా కూడా అందరూ ఎవరైతే ముఖ్య నేతలు అందరూ ఉన్నారో అందరి మధ్య కూడా అందరినీ కూర్చోబెట్టుకుని కార్పొరేటర్లు కానీ ఇటు రూరల్ టౌన్ కు సంబంధించినటువంటి
నేతలందరూ కూడా కూర్చోబెట్టుకొని కూడా డిప్యూటీ మేయర్లు వీళ్ళందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. వీళ్ళందరూ కూడా ఒక ఏకవాక్య తీర్మానానికి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అని ఒకటే తీర్మానం, ఖచ్చితంగా మేయర్ ని దించాలనేది మాత్రం ఒక తీర్మానానికి వచ్చారు. కానీ తదుపరి మేయర్ ఎవరు కాబోతున్నారు, పోట్లూరు శ్రవంతి ప్లేస్ లో ఎవరు ఆ మేయర్ స్థానాన్ని అధిరోహించబోతున్నారు, కానీ సంవత్సర కాలమే ఉన్నటువంటి ఈ మేయర్ స్థానంలోకి ఎవరు ఉంటారనేది మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ నూతన మేయర్ గా ఏదైతే ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నటువంటి మిగతా ఇద్దరికి అవకాశం ఇస్తారా, లేకపోతే ఏదైతే రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ని ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తారా అనేది మాత్రం ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నలకైతే మాత్రం సమయం మరికొన్ని గంటలు మరికొన్ని రోజులు మాత్రం సమయం పట్టిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమన్నప్పటికీ మాత్రం ఈ రోజు కలెక్టర్ టేబుల్ ముందుకైతే మాత్రం నోటీసులు అందేటటువంటి పరిస్థితి ఉంది. ఈ 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేసినటువంటి అవిశ్వాస తీర్మానం కలెక్టర్ ముందుకు మరికొద్దిసేపట్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనిల్ రైట్ చరిత్, థ్యాంక్ యూ.